ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో పలు హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ను కాజేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా తెలంగాణ సిఐడి పోలీసులు మొత్తం 28 హాస్పిటల్స్పై కేసులు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా తప్పుడు బిల్లులు సృష్టించి ఫోటో ఎడిటింగ్ ద్వారా నకిలీ బిల్లులు తయారు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కాజేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సిఐడి అధికారులు ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సైదిరెడ్డి అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న సైదిరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ గిరి ఇద్దరు కలిసి తప్పుడు బిల్లులు సృష్టించారు. తమకు తెలిసిన ఎడిటింగ్ ద్వారా కంప్యూటర్లో బిల్లులు తయారు చేసి వాటి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కాజేయాలని ప్రయత్నించారు. కంప్యూటర్ల ద్వారా ఎడిటింగ్ చేయడంతో పాటు వివిధ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ల రబ్బర్ స్టాంపులను తయారు చేశారు. హాస్పిటల్ స్టాంపులను సైతం తయారు చేయించి ఒక ఫేక్ లెటర్ హెడ్ ను క్రియేట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన అమ్మ హాస్పిటల్ తో పాటు నవీన హాస్పిటల్స్ పేరుతో మొత్తం 19 నకిలీ అప్లికేషన్లను సీఎంఆర్ఎఫ్ కు పంపించినట్లు సిఐడి దర్యాప్తులో బయటపడింది. ఇప్పటి వరకు సిఐడి అధికారులు మొత్తం 28 హాస్పిటల్స్ పై 6 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ముఖ్యంగా రాచకొండ ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పేరుతో లక్షల రూపాయల విలువ చేసే నకిలీ బిల్లులను సీఎంఆర్ఎఫ్ కు పంపించారు. వీటి ద్వారా జరగని చికిత్సను జరిగినట్లు చూపించడంతో పాటు పలువురు పేషెంట్ల బిల్స్ ను ఫేక్ చేసి ఎడిటింగ్ చేసి మార్చేస్తున్నారు. ఈ తరహాలో మిగతా హాస్పిటల్స్ పైన కూడా చర్యలు తీసుకునేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఉన్న పలు హాస్పిటల్స్ లో పనిచేసే వ్యక్తులు ఈ తరహా ఫ్రాడ్ కి పాల్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నల్గొండ నుంచి వచ్చిన ఫేక్ బిల్స్ ను పరిశీలించిన సిఐడి అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా హాస్పిటల్స్ కి సంబంధించిన బిల్స్ ని సైతం తయారు చేసిన విధానంపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఖమ్మంలోని దాదాపు 10కి పైగా హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించినట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. మొత్తంగా దీనిపై విచారణను వేగవంతం చేసిన సిఐడి ఆగస్టు 23న మొత్తం 28 హాస్పిటల్స్ పైన కేసులు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.